నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో ఎన్నికలు వేడి మొదలైంది. ప్రధాన పక్షాలు ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. అధికార వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎవరికి వారే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎన్నికలకు అవసరమైన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వివిధ రూపాల్లో ప్రజల్లోకి వెళ్లేందుకు కసరత్తు చేస్తున్నాయి. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన కూటమి, కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నాయి. తాజా రాజకీయ పరిణామాలపై రాజ్ న్యూస్ రాజకీయ రణరంగం పేరుతో ప్రత్యేక కథనాలను టెలికాస్ట్ చేస్తోంది. అధికార వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. బీసీ సాధికార బస్సు యాత్ర పేరుతో ఇప్పటికే వైసీపీ ప్రజా ప్రతినిధులను ప్రజల్లోకి సీఎం జగన్మోహన్ రెడ్డి పంపించారు. సీఎం కూడా సంక్షేమ పథకాల నిధుల విడుదల కార్యక్రమాన్ని బహిరంగ సభల వేదికగా నిర్వహిస్తున్నారు. అధికార వైసీపీ అగ్రనేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఏలూరులో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తొలి సదస్సు కావడంతో వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. సుమారు 3 లక్షల మందితో ఈ సదస్సు నిర్వహించాలని వైసీపీ భావిస్తుంది. ఇందుకోసం ఉత్తరాంధ్ర 3 జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలను సమీకరించాలని వైసీపీ నిర్ణయించింది. ఒక్కో సచివాలయం నుంచి కనీసం 100 మందిని తీసుకువచ్చేలా అగ్రనాయకులు, లోకల్ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సదస్సు నేపథ్యంలో వైసీపీ కీలక నాయకులు వైవి సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. కూడా మంత్రి బొత్స సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి శ్రీకాకుళం జిల్లా నేతలతో పార్టీ కార్యాలయంలో సమీక్షించారు. సభను విజయవంతం చేసేలా జనాలను సమీకరించాలని సూచించారు. తొలి ఎన్నికల సభ కావడంతో పార్టీ నాయకులు కూడా దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయడంపై దృష్టి సారించారు. తూర్పు, పశ్చిమ కృష్ణా ఉమ్మడి జిల్లాల నుంచి లక్షలాది మందితో ఏలూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం వెల్లడించారు. ఈ మేరకు రాజమండ్రిలో ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నేతలతో, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉభయ గోదావరి జిల్లాలోని 5 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆయా కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఏలూరులో 30న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారు. కాగా ఈ సభ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా అంతా కృషి చేయాలని, అదేవిధంగా అభిప్రాయ భేదాలు, ఇతర అంశాలని పక్కన పెట్టి అంతా భారీ బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా ఎన్నికలకు సిద్ధమని చెప్పడమే లక్ష్యంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. గతంలో ఏలూరులో బీసీ బహిరంగ సభ ఏ విధంగా విజయవంతం అయ్యిందో దానికి మించి లక్షలాది మందితో ఈ సభ జరగనుందని అన్నారు. ఎన్నికలకు తాము సిద్ధమని చెప్పే విధంగా ఈ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని ఎంపీ తెలిపారు. విపక్షాలకు దీటుగా వైసీపీ కూడా భారీ బహిరంగ సభల ద్వారా జన సమీకరణ చేపడుతుంది. ఈ క్రమంలోనే ముందుగా ఏలూరు వేదికగా వైసీపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సభ ద్వారానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని ముఖ్య నేతలు చెబుతున్నారు. ఉమ్మడి కృష్ణా, తూర్పు, పశ్చిమ జిల్లాల నుంచి లక్షలాది మంది ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలించడం ద్వారా ఏలూరు సభను విజయవంతం చేయాలన్నది వైసీపీ ప్రణాళికగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి వేదికగా నిర్వహించిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్ఛార్జ్ ఎంపీ మిథున్ రెడ్డి ఇదే విషయం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా ఇదే విషయాన్ని మీడియా ముఖంగా కూడా తెలియజేశారు. వైసీపీ ప్రజల్లో బలంగా ఉందని, వైసీపీ వెంటే ప్రజలున్నారన్న విషయం మరింత తెలియజెప్పేందుకు ఈ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని కూడా ముఖ్య నేతలు చెప్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న తొలి ఎన్నికల సభ కావడంతో వచ్చే ఎన్నికలకు సంబంధించిన కీలక హామీలను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే ఏం చేస్తామన్న దానిపై సీఎం ఇక్కడ ప్రకటించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పార్టీ మేనిఫెస్టో తయారీలో పార్టీ కీలక నాయకులు నిమగ్నమై ఉన్నారు. మేనిఫెస్టో అమలు పొదలోని కీలక అసర్తాని సీఎం జగన్మోహన్ రెడ్డి భీమిలి సభ వేదికగా ప్రకటించే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అది రైతు రుణమాఫియా లేక మరో అంశమా అన్నది తెలియాల్సి ఉంది. వైసీపీ నేత జగన్ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై పలు సందర్భాల్లో వేదికలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణలతోనే అరెస్ట్ అయ్యారని, అందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయని చెబుతూ వస్తున్నారు.
కోర్టు ఆయనను జైలుకు పంపిందని, అలాంటప్పుడు అది ప్రతీకార రాజకీయమని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. జనసేన కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆయా పార్టీల తీరును ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని పదును పెడుతున్నారు. వై నాట్ 175 అని టార్గెట్ పెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే గత నెల రోజులుగా నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల మార్పులపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి ఈ నెల 27 నుంచి రాజకీయ సభలు పెట్టేలా ప్రణాళిక రూపొందించారు. ప్రతిపక్షాలు కలిసికట్టుగా తమ ఎన్నికల వ్యూహానికి పదును పెడుతున్నాయి. టీడీపీ, జనసేన కూటమి, మరో జాతీయ పార్టీ బీజేపీలు తమదైన శైలిలో కసరత్తు చేస్తూ ప్రచారానికి తెరలేపాయి. అధికార పార్టీ వైసీపీని ఈ ఎన్నికల్లో నిలువరించేందుకు విపక్ష నేతలు ఎవరికి వారే సన్నాహాలు చేస్తున్నారు. అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు, అరెస్టు తర్వాత కూడా జనంలోనే ఉంటూ ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. వివిధ రూపాల్లో ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ జాతీయ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు సతీమణి కూడా న్యాయం గెలవాలి పేరుతో ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా పేరుతో ప్రచారం ప్రారంభించారు. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు రా కదలిరా రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నారు. 27, 28, 29న 6 నియోజకవర్గాల్లో సభలు చేపట్టేలా ప్లాన్ చేశారు. 27న పీలేరు, ఉరవకొండ, 28న నెల్లూరు రూరల్, పత్తికొండ, 29న రాజమండ్రి రూరల్, పొన్నూరులో చంద్రబాబు సభలుండేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పుంది. ఎవడన్నా బాగా ఆస్తులుండేవాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు. ఇక్కడ మిగిలేది పేదవాళ్లే మిగులుతారు. ఆ అప్పు ఎవరు కట్టాలి? మీరు వాడే నిత్యావసర వస్తువులు, మీరు వాడే పెట్రోల్, డీజిల్, మీరు వాడే కరెంటు, దీని మీదనే ఇవన్నీ పడతాయి. అంటే మన రాష్ట్ర ఆదాయం ఎంతుందో అంటే స్థూలంగా జిఎస్డిపి అంటారు. మీ అందరి ఆదాయం ఎంతుందో అంత అప్పు రాష్ట్రం పైన ఉంది. గవర్నమెంట్ ఆదాయానికంటే ఈరోజు మనం కట్టవలసిన అప్పులకు వడ్డీ, అప్పులు ఇన్స్టాల్మెంట్స్ కి సరిపోయే పరిస్థితి వస్తా ఉంది. బంగారు లాంటి రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయారు. అందరూ ఒకటే మాట అడుగుతున్నారు. మళ్ళీ మీరు వచ్చిన తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వస్తే మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేస్తారని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, సంకల్పం ఉంది, చేసిన అనుభవం ఉంది, మళ్ళీ బాగు చేసే పార్టీగా మేము ముందుకు పోతామని చాలా స్పష్టంగా చెప్పాను. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెలాఖరు నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రోజుకు 3 సభలు నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 5 జోన్లుగా విభజించుకొని ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమను జోన్ 1, జోన్ 2గా విభజించారు. ఎన్నికల కార్యక్రమాల కోసం 191 మందితో కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 3 చొప్పున సభలలో పాల్గొంటారు పవన్. మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రచార వ్యూహాలను మార్చుకుంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. వ్యవస్థాపరమైన ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ జనసేనాని ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారంలో జోష్ పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు ఈ కురుక్షేత్రం అటో ఇటో తెలుసుకున్న యుద్ధం మొదలైంది, కురుక్షేత్ర యుద్ధం అని అంటా ఉన్నారు. కాకపోతే వాళ్ళు కౌరవులో పాండవులో వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే నేనైతే వాళ్ళు కౌరవులే అనుకుంటున్నాను. మీరు కురుక్షేత్ర యుద్ధం అన్నారు కాబట్టి, మీరు 100 మందికి పైగా ఉన్నారు కాబట్టి మీరే కౌరవులు నేను అనుకుంటా ఉన్నాను. మరి మీకు కురుక్షేత్రం అనే పదప్రయోగం మీకు నచ్చకపోతే కింగ్ జేమ్స్ బైబిల్లో చెప్పినట్టుగా డేవిడ్ అండ్ గొలాయత్ అనే కథ తెలుసుంటుంది చాలా మందికి. సో జగన్ గారి దృష్టిలో మీరు చెప్తున్నాను, మీకు కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం, డేవిడ్ అండ్ గొలాయత్ అంటే డేవిడ్ అండ్ గొలాయత్, చాయిస్ మీది. అయితే ఒక్కటి, మీరు ఓడిపోవడం ఖాయం, మేము అధికారంలోకి రావడం దానికన్నా డబుల్ ఖాయం. అలాగే మా మెగా డిఎస్సి ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ
అండగా ఉండటం ట్రిపుల్ ఖాయం. ఎవరితో పోటీ పడుతున్నాం? గులాయిత్ లాంటి జగన్ గారితో పోటీ పడుతున్నాం. లక్షల కోట్లు దాడి చేయాలంటే ప్రైవేట్ సైన్యం మన దగ్గరే ఉంటారు, చేతిలో మైక్ తప్ప. వాళ్ళ దగ్గరైతే బోళ్ళంది కిరాయి సైన్యం, ప్రైవేట్ సైన్యం. పాపం పోలీస్ శాఖని కూడా భయపెట్టి మరి మన మీద ఇబ్బంది పెడతా ఉంటారు. అధికార వైసీపీ అగ్రనేత జగన్ టార్గెట్ గా విపక్ష నేతలు విమర్శలు సంధిస్తున్నారు. వైసీపీ పాలనా తీరును ఎండగడుతూ ప్రజాక్షేత్రాన్ని రక్తి కట్టిస్తున్నారు. టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్, జనసేన అగ్రనేత పవన్, నాదెండ్ల మనోహర్ రావు, బీజేపీ చీఫ్ పురంధేశ్వరిలు వేరువేరుగా ప్రచారాన్ని చేస్తున్నారు. బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమరానికి పార్టీ క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారు. అధికార పార్టీ వైసీపీ, కాంగ్రెస్ పార్టీలే టార్గెట్గా విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. యువ ఓటర్లపైనే పురంధేశ్వరి దృష్టి సారిస్తున్నారు. దేశ భవిష్యత్తుకు పునాది యువతే అంటున్నారు. యువతను చైతన్యం చేసే దిశగా పురంధేశ్వరి తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీ అధిష్టానంతో వైసీపీకి స్నేహం ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో పురంధేశ్వరి వైసీపీని వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ దుర్మార్గ పాలన నుంచి ప్రజల్ని విముక్తి చేయాలని ప్రజలను చైతన్యం చేస్తున్నారు. అంతేకాదు నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీలో రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. అధికార వైసీపీ, బీజేపీ, టీడీపీ టార్గెట్గా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. తీవ్రమైన విమర్శలతో పాటు కుటుంబ వ్యవహారాలు కూడా కుండబద్దలు కొట్టేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. షర్మిల పదే పదే వైఎస్ రాజన్న పాలన ఇప్పుడు కనిపించటం లేదు, రాష్ట్రంలో అసలు పాలనే లేదు అని ప్రధానంగా వైసీపీపై, తన అన్న జగన్పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. షర్మిల చేపట్టిన జిల్లాల పర్యటన ఈ నెల 23 నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభమైన పర్యటన ఈ నెల 31న కడప జిల్లాలో ముగుస్తుంది. తొలి రోజున శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో షర్మిల పర్యటించారు. విశాఖ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలో స్థానిక నేతలతో సంప్రదింపులు జరిపారు. కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లాలు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలు, 31వ తేదీన నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలో షర్మిల పర్యటన కొనసాగుతుంది. ఇడుపులపాయతో షర్మిల పర్యటన ముగుస్తుంది. ఈ పర్యటనలో జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తారు. ఆయా జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై చర్చించి ముందుకు సాగేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించారు. కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు చూశారు. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, గెలిచిన ఎమ్మెల్యే, గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీకి పార్టీకి బానిసలుగా మారారు. ఏపీలో వైఎస్ షర్మిల ఎంట్రీ తర్వాత కాంగ్రెస్ బలం పుంజుకునే ప్రయత్నాలు చేస్తుంది. వైసీపీ నుంచి బయటకు వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతారని అధిష్టానం విశ్వసిస్తోంది. షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ కాంగ్రెస్ ను బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. రోజుకో జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇతర పార్టీలో అసంతృప్తి నేతలను కాంగ్రెస్ లో చేరాల్సిందిగా షర్మిల ఆహ్వానిస్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో షర్మిల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. జగన్ పై షర్మిల చేసే విమర్శలు మీడియాలో హైలైట్ అవుతున్నాయి.
ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి అనడానికి వేరే నిదర్శన అవసరం లేదు. ఉన్న పార్టీలు అటు పాలక పక్షమైన ప్రతిపక్షమైన బీజేపీతో కుమ్మక్కయ్యారు అనడం అబద్ధం అవుతుందా? గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం. మొదట అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏమో బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే చంద్రబాబు గారు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలన్నారు. అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ ఎంపీలను మంత్రులను చేసుకున్నారు. తీరా చూస్తే స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడారా చంద్రబాబు గారు అని చూస్తే ఒక్కసారి కూడా బీజేపీని నిలదీసింది లేదు. ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేసింది లేదు. వైసీపీ పార్టీ, అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కంటికి కనిపించని పొత్తులు పెట్టుకుంది బీజేపీ పార్టీ. ఏపీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతుంది. అభ్యర్థుల ఖరారుపై కూడా ఏఐసీసీ దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు విజయవాడలోని ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. ఇప్పటికే పలువురు ఆశావాహులు రానున్న ఎన్నికల్లో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్కు దరఖాస్తులు అందించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి మస్తాన్ వలి, బద్వేల్ నియోజకవర్గం నుంచి కమలమ్మ, మడికశిరా నియోజకవర్గం నుంచి సుధాకర్ దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ అభ్యర్థుల ఎంపిక కోసం కూడా కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరిస్తుంది. నేతలతో పాటు కార్యకర్తలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులను స్క్రూటినీ చేసి అభ్యర్థులు ఎంపిక చేయనుంది. అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనుంది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ జాబితాకు ఆమోదం తెలిపిన తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. త్వరలోనే ఏపీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ పర్యటిస్తున్నట్లు మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు. బావా సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ రెడీగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ప్రజలు ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి. కానీ ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, ప్రభుత్వం సైతం, ముఖ్యమంత్రి గారు సైతం బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. బీజేపీ పార్టీకి బానిస అయిపోయారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. లోక్సభకు పోటీ చేస్తారా లేదా అసెంబ్లీకి పోటీ చేస్తారా అనేది స్పష్టత లేదు. కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తారనే వార్తలొచ్చాయి. కానీ దీనిపై షర్మిల ఇప్పటి వరకు స్పందించలేదు. లోక్సభకు షర్మిల పోటీ చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. కడప అంటేనే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. ఎన్నో ఏళ్లుగా కడప రాజకీయాల్లో వైఎస్ ఫ్యామిలీ హవానే నడుస్తోంది. పోటీ చేయడానికి కడప జిల్లానే షర్మిల ఎంచుకునే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇతర పార్టీలలో సీటు దక్కని చాలా మంది నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. వారికి కూడా కాంగ్రెస్ టికెట్లు కేటాయించనుంది. ఏపీలో కాంగ్రెస్ చతికిల పడడంతో చాలా మంది నేతలు వైసీపీకి వెళ్లారు. ఇప్పుడు షర్మిల ఏపీపీసీసీ బాధ్యతలు చేపట్టడంతో వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు జరిగే అవకాశం ఉన్నదనే టాక్ వినిపిస్తుంది. రాజకీయాలు హాట్ గా రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన కూటములు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. జాతీయ పార్టీలు కూడా ఏపీపై ఫోకస్ పెట్టడంతో రాజకీయాలు రసకందంలో పడ్డాయి. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు ఆయా పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తాజా రాజకీయ పరిణామాలతో మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం.